హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మన గుత్తి వంకాయని కుక్కర్లో పెట్టేశాను. జస్ట్ 5 మినిట్స్ అయిపోయిందంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. మసాలా వంకాయ చేసుకుంటున్నాం అనమాట. గుత్తి వంకాయ అంటారు కదా, అది కొంచెం దగ్గరగా. ఇదిగోండి, ఇవైతే కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, మన పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 3/4 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అనమాట. కొంచెం అండి, మనం చేసేది కూడా 1/2 కేజీ వంకాయలు అనమాట. దానికోసమని గుత్తి వంకాయ చేసుకుంటున్నాము. అలాగే 2 జీడిపప్పు పలుకులు, ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము అనమాట. తురుముకున్న ఎండు కొబ్బరి అండి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కసూరి మేతి, ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది. దానికోసమని ఉంటే వేసుకుని, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి. ఇవన్నీ కొంచెం మనం రోస్ట్ చేసుకొని చల్లారే వరకు వెయిట్ చేయాలండి. చల్లారాక ఏంటంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి పేస్ట్ లాగైతే మనం వీటిని పట్టేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా చక్కగా వేయించుకొని చల్లగా చేసుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేసి మిక్సీ పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, చల్లగా అయ్యాక వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇవన్నీ వేసాక ఇందులో కారం, మన కర్రీకి సరిపోయేంత కారం అయితే మనం వేసుకోవాలండి. ఇంకొంచెం టేస్ట్ రావాలంటే మీరు ఎండుమిర్చి కూడా కొంచెం రోస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇదిగోండి, చిల్లీ పౌడరు నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. పెద్ద టేబుల్ స్పూన్ అయితే మెజర్మెంట్ ఒకటి అనమాట. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు ఇంక ఇందులోనే వేసేస్తున్నానండి. ఇది కూడా ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఒక 3/4 టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాను. తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకున్నాము. ఇది కూడా అట్లా వేసేసుకోండి. అలాగే పసుపు కూడా ఇందులోనే వేసేస్తున్నామండి. చూడండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ అట్లా అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర అల్లం ఉంది, ఎల్లిపాయ ఉందంటే ఆ 2 కూడా కొంచెం 1 ఇంచ్ అల్లము, 1 ఎల్లిపాయలు అనమాట. ఒక 4 పాయలు అట్లా మీరు వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. అదైతే నేను కొంచెం వేస్తున్నాను. చూడండి, కొంచెం అనమాట, దగ్గర 3/4 టేబుల్ స్పూన్ అంతే. ఇప్పుడు వీటికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి, పేస్ట్ లాగా. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అండి, ఇట్లా కాడలతో ఉన్నది. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మామూలుగా కొత్తిమీర అయినా వేసేసుకోండి. ఇట్లా కాడలతో ఉంటే కాడలతో ఉన్నదైనా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా పేస్ట్ చేసేసాను. చూసారు కదా, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి, వంకాయలు కట్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి ఒక గిన్నె తీసేసుకొని అందులో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అయితే ఒక పించ్ వేసాను అనమాట. ఇప్పుడు వంకాయలు కట్ చేసేసి మనం అందులో వేసేద్దాం. ఇదిగోండి, గుత్తి వంకాయ అంటే అందరికీ తెలిసిందే కదా, ఇలా 4 కట్ చేసుకోవాలి. వాటర్లో వేసేసాను అనమాట. వంకాయలో పురుగులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోనండి. చక్కగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి. సింపుల్గా కుక్కర్లో చేసేస్తున్నాము. దానికి కుక్కర్ పెట్టేసండి, అందులో ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అండి, మనం ముందుగా వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాం కదా, వేసేయాలన్నమాట. ఇట్లా ఒక 2 మినిట్స్ అయితే మనము ఈ వంకాయల్ని మంచిగా కుక్ చేద్దామండి. ఎందుకంటే అండి, మనము స్టవ్ పైన అయితే కనుక కొంచెం ఎక్కువసేపు పడుతుంది. మనం ఎటు కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి వంకాయ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. సో మనకేంటంటే అంత టైం టేకింగ్ ఉండదు కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అయితే మనము ఈ ఆయిల్లో కొంచెం కుక్ చేద్దాం. చాలండి, ఎక్కువ కుక్ అయినా రైస్ మన కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి ఏంటంటే బాగా మెత్తగా అయిపోతుంది ముక్క. బ్రింజాలంతా కూడా గంజిగా బాగా మ్యాష్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే జస్ట్ 1 to 2 మినిట్స్ పెట్టేసిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండి, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 అనమాట. అవి పీసెస్ కట్ చేశాను, అవి ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ వేసాను. ఆనియన్ వేసాక ఏంటంటే ఇందులో మనము టమాటాలు కూడా అంతే అండి, మీడియం సైజు 2 అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఇంకా చింతపండు అనేది యూజ్ చేయట్లేదు అనమాట. సో ఓన్లీ టమాటా, ఇవి ఆనియన్ వేసాక దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒక లిడ్ పెట్టేద్దామండి. ఒక 2 to 4 మినిట్స్ అయితే మనము వీటిని కుక్ చేద్దాం. ఇదిగోండి, ఇట్లా కొంచెం చెప్పా కదా, కొంచెం కుక్ చేయాలని. ఇదేంటంటే అండి, మనం ఆల్రెడీ పేస్ట్లోనే మనము కారం అది వేసుకున్నాం కదా, పసుపు. లేదంటే కనుక మీరు ఓన్లీ మనం వేయించిన వరకే తీసేసుకొని తర్వాత కూడా మనం ఇందులో ఈ వంకాయలు వీటితో పాటు చిల్లీ పౌడరు, పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. బట్ నేను అలా కాకుండా ఈజీగా ఉండాలని చెప్పేసి మొత్తం ఒక దానిలో మిక్సీ పట్టేసా కదా. ఇప్పుడు చూడండి, మరి ఎక్కువ అయితే బాగుండదు. ఇప్పుడు మనము ముందుగా
మిక్సీ వేసుకొని పెట్టుకున్న ఈ పేస్ట్‌ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి స్టవ్. పేస్ట్ అంతా కూడా వేసేసి మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చని పక్కన పెట్టేద్దాం. ఈ మసాలా ఈ మిక్సీ జార్‌లో ఉన్నదైతే మంచి స్మెల్ వస్తుందండి. అంటే ఇప్పుడు ఇది వేసాకండి జాగ్రత్తగా మనము దీన్ని కలుపుకోవాలన్నమాట. మీరు ఒకవేళ ఉప్పు, కారం అండి పేస్ట్‌ని కూడా మనం ఒకసారి టేస్ట్ చూడొచ్చు. ఉప్పు, కారాలు ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోండి. నాకు తెలిసైతే కారం ఏమన్నా తక్కువ అవుతుందేమో అట్లా మీరు యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా ఒక కొంచెం ఇదంతా వేసాక మరి వీటి మసాలాకి అంతా కూడా బ్రింజాలు పట్టాలి కాబట్టి ఈ టమాటాకి వీటన్నిటికి కూడా ఒక 1 మినిట్ మూత పెట్టి తీసేద్దాం. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువైంది అందుకని నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనము ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. జస్ట్ కొంచెమే ఒక 100 ml అట్లా వేసుకుంటే మనకి గ్రేవీకి దగ్గరగా బాగుంటుంది అనమాట కర్రీ కూడా. మిక్సీ జార్లో వాటర్ ఉన్నాయి కదా, మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఈ వాటర్ని దీనికి యాడ్ చేస్తున్నాను అనమాట. కుక్కర్లో కదండి కొంచెం నీళ్ళైతే సరిపోతాయి. అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. పెట్టేసాను. కుక్కర్ ఓన్లీ 1 విజిల్ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ పెడితే వంకాయ బాగా మెత్తగా అయిపోతుంది. బాగుండదనమాట. ఓన్లీ 1 విజిల్ వచ్చిన తర్వాత మనము ప్రెషర్ తీసేసుకొని మన కర్రీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ 1 విజిల్ అనమాట. 1 విజిల్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేద్దాము. ప్రెషర్ పోయిన తర్వాత అండి కుక్కర్ ఓపెన్ చేద్దాము. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తినేయటం అనమాట. ఇదిగోండి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది. ఒకసారి తీసేసుకొని చూడండి చక్కగా ఆహా! ఓన్లీ 1 విజిలే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇందులో లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అంతే అండి. మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా. చూసారా కుక్కర్‌లో మనం ఇంత ఈజీగా చేసుకోవచ్చండి. చక్కగా చపాతీకి, రైస్‌కి అన్నిటికి కూడా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో తినేస్తే అదిరిపోతది. చూడండి ఒక విజిల్‌కే చక్కగా కుక్ అయిపోయింది వంకాయ. చూసారండి ఒక 5 నిమిషాలు అయిపోయి గుత్తి వంకాయ చేశామండి. ప్రెషర్ కుక్కర్‌లో అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇది వేడి వేడి అన్నంలో అయితే అదిరిపోతుందండి. అలాగే చపాతీకి. ఇలా ఇప్పుడు వెజిటేరియన్స్ ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు కూడా ఇలా ఈ గుత్తి వంకాయ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్‌గా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.